థాంక్యూ. నమస్తే నాయక్ గారు, చాలా సంతోషం. మీరు ఎక్కడి నుంచి వచ్చారో ఏంది కొంచెం మీ గురించి మా వాళ్ళకి అందరికి అర్థమయ్యేటట్టు చెప్పండి నాయక్ గారు. నేలకొండపల్లి మండలం మంగాపురం పక్కన రేగులగడ్డ నుండి వచ్చాం నాయన. సరే, మీరు ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం మంగాపురం తండ పక్కన మారుమూల తండ అంటే చిన్న కుగ్రామం నుంచి వచ్చారు. వచ్చినందుకు చాలా సంతోషం. సరే, ఈ రోజు మీరు ఎటువంటి సందేశాన్ని నా ద్వారా సమాజానికి ఇవ్వాలనే కోణంతో వచ్చారో దయచేసి మన యూట్యూబ్ ఛానల్ ద్వారా అందరికీ తెలిసే విధంగా చేస్తాను. ఎటువంటి దాని మీద స్పందించాలో చెప్పండి నాయక్ గారు. అయితే ఈ పోలీస్ డిపార్ట్మెంట్ లో కొన్ని రకాల కేసులు పేదలకు, బడుగు బలహీన వర్గాలకి మరియు అమాయకులకు, నీతిమంతులకు, గుణవంతులకు కావాలని తప్పుడు కేసులు పెడుతున్నట్టు తెలిసింది. ఇది ఎంతవరకు న్యాయం అంటారు సార్? ఎస్, నిజంగా చాలా చక్కగా చెప్పారు. ఒక్కటి మాత్రం వాస్తవం, పోలీసులు అత్యుత్సాహంతో కేవలం టార్గెట్ ను నింపుకోవాలని లేదా పని చేయటం చేతగాని పోలీసులు పని చేస్తున్నట్టు పై అధికారులకు తప్పుడు నివేదికల ద్వారా, తప్పుడు కేసుల ద్వారా ఏదో కాలయాపన చేస్తున్న దుర్మార్గపు పోలీసులు ఉన్నారు. నేను అందరినీ అనట్లేదు, కొందరిని అంటున్నా. దుర్మార్గపు పోలీసులు అంటే ఉదాహరణకు చక్కగా అంటే 99% మంచి నీతిమంతులు, గుణవంతులు, కష్టపడే వాళ్ళు స్వతహాగా పైకి వచ్చి సమాజానికి మేలు చేసే పోలీసులు ఉన్నారు. వాళ్ళకి కన్న తల్లిదండ్రులకు పాదాభివందనాలు. కానీ నా యాస, నా భాష, నా తపన, నేను పడే ఒకే ఒక ఆవేదన ఏమిటంటే, ఉదాహరణకు నేనున్నాను, నలుగురికి న్యాయం చేయాలి, నలుగురికి మేలు చేయాలి, నలుగురికి ఏదో విధంగా ఉపయోగపడాలని తపనతో అడుగులేస్తున్నా. అందుకని ఎవరు ఎక్కడి నుంచి ఫోన్ చేసినా తప్పకుండా ఫోన్ లేపి వాళ్ళ సార్థక బాధలను విని విద్యుత్ శాఖ పరంగా ఎటువంటి ఇబ్బందులు గురవుతున్నట్టయితే తప్పకుండా వారి సమస్యని పరిష్కరించడానికి నేను పనిచేస్తున్నా. అటువంటి వ్యక్తిని నేను. కేవలం ఒకే ఒక ఇన్స్పెక్టర్. నల్గొండ జిల్లా సూర్యాపేట నుంచి విజయవాడ పోయే రూట్ లో మునగాల మండలం ఉంది. మునగాలలో కేవలం ఒక ఇన్స్పెక్టర్ 8,000 రూపాయలకు కాసులకు కక్కుర్తి పడి నా మీద తప్పుడు కేసు పెట్టారు. ఎట్లా నేను మందు తాగి పలానా ఒక విలేజ్ పోయినట్టు, మునగాల మండలంలో అందరికి తిట్టినట్టు, దుర్భాషలాడినట్టు, ఎవరికో టీచర్ని గాలి చేసినట్టు, అందరూ వచ్చి నన్ను చల్లబరిచినట్టు ఏకపక్షంగా కోర్టులో కేసు పెట్టాడు. దుర్మార్గపు పోలీసులని నేను ఆల్రెడీ అప్పుడే ఒక వీడియో చేసి యూట్యూబ్ లో పెట్టాను. పేరు నయముద్దీన్ ఇన్స్పెక్టర్. ఆయనకి సిగ్గు, సరం, లజ్జ, ఇంగిత జ్ఞానం ఉంటే ఇమీడియట్ గా ఇప్పుడు రాజీనామా చేయాలి లంబడి కొడుకు. ఎందుకంటే నేను వెళ్ళని ఊరిలో వెళ్ళినట్టు దొంగ తనంగా కొంతమంది తాగుబోతులని చేర తీసుకొని కాసులకు కక్కుర్తి పడి లంచం తీసుకొని తప్పుడు కేసు పెట్టారు. ఇటువంటి దుర్మార్గపు నీచమైన సంస్కృతి గల ఇన్స్పెక్టర్ల గురించి మన నాయక్ గారు ఏ విధంగా తపన పడుతున్నారో, బాధపడుతున్నారో చూశారా? ఇలా ఎవరు బాధపడవద్దు. ఎందుకంటే పోలీసులలో మంచి గుణవంతులు ఉన్నారు, కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఉన్నత స్థాయిలో ఉన్న పోలీసులు నమస్కారం, అందరూ మంచిగా పనిచేస్తున్నారు. ఎస్పీలు మంచిగా ఉన్నారు, డిఎస్పీలు మంచిగా ఉన్నారు. కానీ 60 పనికి రాని తప్పుడు కేసులు పెట్టి ఇంకొక ఆయన రెడ్డి సామాజిక వర్గం. సిగ్గు, సరం, లజ్జ ఉందో లేదో నాకు తెలియదు. రెడ్లలో మంచి వాళ్ళు ఉన్నారు, గుణవంతులు ఉన్నారు. కేవలం నా ఉన్న మిత్రులలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందరికి నమస్కరిస్తున్నా. కేవలం 0.01% దుర్మార్గపు తెలివిలేని మూర్ఖుల వల్లనే ఇలా ఇబ్బందులు పాలవుతున్నారు. అటువంటి వారు కూడా పోలీస్ శాఖలో ఉండటం, కొందరు విచారణ నేపథ్యంలో చేతగాని విచారణ చేయడం, సరి అయిన విచారణ చేయకుండా ఛార్జ్ షీట్ పెట్టడం, లేదా ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు. అరే అవన్నీ ఎందుకు అబ్బా? మొన్న ఒక కరీంనగర్ ఒక కేసు, ఏసీబీ ఏదో ఒక కేసు, ఇచ్చినోడు ఇవ్వలేదు, తీసుకున్నోడు తీసుకోలేదు, కేసు పెట్టారు. ఇది ఎక్కడైనా చోద్యమా? అంటే నేననే వ్యక్తిని లంచం ఎవడికి ఇవ్వలేదు అనేది నేను చెప్తున్నా. తీసుకున్నాడు, అరే రామ నేను తీసుకోలేదురా బాబు అని ఆయన అంటుడు. మరి దీని మీద ఎట్లా కేసు పెడతారండి? అంటే కేవలం న్యాయస్థానం అంటే దేవాలయంలో ఉన్నటువంటి దేవుళ్ళు ఎవరంటే జడ్జిలు. జడ్జిలకు కూడా
మతలపుగా కితలపుగా మాయ మాటలు చెప్పి తప్పుడు సమాచారం ఇచ్చి కేసులు పెట్టే దుర్మార్గపు పోలీసుల వల్ల ఉద్యోగస్తులు కూడా చాలా సరే మీరు చెప్పింది కూడా కరెక్టే. ఈ పోలీసులు చేసే నిర్మార్గం వల్ల వాళ్ళ కాసులకు కక్కుర్తి పడే దుర్మార్గపు పోలీసుల వల్లనే పోలీసు వ్యవస్థ అబాసు పాలవుతుంది, పోలీసుల వ్యవస్థ అప్రతిష్టల పాలవుతుంది. నా మీద ఒక విచారణ జరిపిన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాణ్యత లేని, పరిపక్వత లేని, అవగాహన లేని, లేదా సరైన ట్రైనింగ్ లేని, లేదా అసలు విచారణ అంటే అర్థం కాని దుర్మార్గపు పోలీసు వల్ల ఒక కేసు అంటే చాలా రోజులు కొనసాగడం బాధాకరం. వాస్తవాన్ని నిర్భయంగా చెప్పే పోలీసులకు నమస్కరిస్తున్నా, వాళ్ళకి కన్న తల్లిదండ్రులకు నమస్కరిస్తున్నా, పోలీసు ఉన్నతాధికారులకు నమస్కరిస్తున్నా. నేను పోలీసు అధికారులకు మన సమయస్ఫూర్తితో నమస్కరిస్తూ సంస్కారవంతమైన నమస్కారం పెడుతున్న పోలీసు అధికారులకు కింది స్థాయిలో ఉన్నటువంటి నయముద్దీన్ అంటే ఇంతకుముందు మునగాలలో చేసిన ఇన్స్పెక్టర్ లాంటి దుర్మార్గులు లేదా కొంతమంది అవగాహన లేని పోలీసులు వాళ్ళ టార్గెట్ ని ఫిల్అప్ చేసుకోవాలి, ఏదో పనిచేస్తున్నట్టు క్రియేట్ చేయాలని చేసే దుర్మార్గ పోలీసులకు మీరు సరిగ్గా ట్రైనింగ్ ఇచ్చినట్టయితే క్షేత్రస్థాయిలో పేద బడుగు బలహీన వర్గాలలో మనము న్యాయాన్ని ధర్మాన్ని కాపాడాలి అనే కోణంతో ప్రతి ఒక్క పోలీసు అభయ హస్తంగా పోలీసు మనకు ఉన్నాడు అనే నమ్మకాన్ని కలిగించేటట్టు ఉన్నతాధికారులు ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి పోలీస్ అధికారులు వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలని అందరి తరపున పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన వారి తరపున నేను నమస్కరిస్తున్నాను. మరియు ఉద్యోగులను భయభ్రాంతులు చేసి తప్పుడు కేసులు పెట్టే దుర్మార్గ దృష్ట బుద్ధి గల చీడ భూయిష్టమైన పోలీసులకి మీ టార్గెట్ ని ఫిల్అప్ చేసుకోవడానికి అనవసరమైన తప్పుడు కేసులు పెట్టే దుర్మార్గపు పోలీసులారా మీలో మార్పు రావాలి. మీకు సరైన ట్రైనింగ్ ఇచ్చేటట్టు ఉన్నతాధికారులు కూడా స్పందించాలని మనసారా కోరుకుంటూ ఇటు ప్రభుత్వం గాని ఇటు పోలీస్ వ్యవస్థ ఉన్నతాధికారులు ఇటువంటి నీచ సంస్కృతి కలిగిన పోలీస్ అధికారుల మీద చర్య తీసుకోవడమే కాకుండా వీళ్ళని లూప్ లైన్స్ లో అంటే ఉదాహరణ మునగాల ఉంది, మునగాలలో నయముద్దీన్ అనే ఇన్స్పెక్టర్ ఉన్నాడు. ఆయన కాసులకు కక్కుర్తి పడే దుర్మార్గుడు కాబట్టి ఎంతైనా ఖర్చు పెట్టుకొని ఏ స్థాయికైనా ఎదగగలడు. అటువంటి నయముద్దీన్ అనే ఇన్స్పెక్టర్ అంటే అప్పుడు నయముద్దీన్ ఆయన ఇన్స్పెక్టర్ ఇప్పుడు ఎస్పీనా డిఎస్పీనా ఏమో తెలియదు కాబట్టి అటువంటి దుర్మార్గుల మీద చర్య తీసుకోవాల్సిన బాధ్యత పోలీస్ స్థాయిలో ఉన్నటువంటి ఉన్నత స్థాయి అధికారుల మీద ఉందని సమయస్ఫూర్తితో నమస్కారం.